రామచంద్రపురంలోని జిల్లా కోర్టు ప్రారంభం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కోర్టుల ప్రాంగణంలోని వైభవోపేతంగా అదనపు జిల్లా సెషన్స్ కోర్టుని వర్చువల్గా ప్రారంభించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్. వర్చువల్ విధానంలో ఆయన మాట్లాడుతూ రామచంద్రపురంలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, కక్షిదారులు గతంలో 60 కిలోమీటర్లు దూరం కోర్టుకు వెళ్లవలసి వచ్చేదని ఈ కోర్టు ఏర్పాటుతో సమస్యకు పరిష్కారం అయిందన్నారు. ఎందరో మహానుభావులు, అల్లూరి సీతారామరాజు లాంటి స్వాతంత్ర సమరయోధులు చదువుకున్న ప్రాంతం రామచంద్రపురం అని కొనియాడారు. జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన జస్టిస్ జగన్నాథరాజు, జస్టిస్ ఇమ్మంది పాండురంగారావు హైకోర్టుకి పదోన్నతి పొందారన్నారు. జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి అయినాలు జయసూరి మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు కోర్టు పునాది వేసిందని తెలిపారు. భవిష్యత్తులో న్యాయవాదులందరూ దారులకు న్యాయం చేసి కేసులు త్వరితగతిన పూర్తి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా గంధం మాట్లాడుతూ దశాబ్దాలుగా ఇక్కడ జిల్లా కోర్టు నెలకొల్పాలని న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి నేటితో తెరపడిందన్నారు. న్యాయవాదులందరూ ఐకమత్యంగా ఉండి న్యాయ సహాయాన్ని అందించాలన్నారు. సుమారు 10 పోలీస్ స్టేషన్కి సంబంధించి అనపర్తి, ఆలమూరు కోర్టులకు సంబంధించి అప్పీల్స్ అన్ని ఈ కోర్టులో ఇకపై దాఖలు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. దయచేసి ఒకసారి అసలు మాట వెనక్కులు తీసుకోండి, జూమ్ వేసుకోండి. ఓకే సార్, రెడీ? అందరూ ఎలా చూడండి అన్న, నువ్వు ఆగు. ఓకే, రెడీ? ఓకే సరే ఎలా చూడండి. పేరు పేరుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జ్యుడిషియర్గా రామచంద్రపురంలో బారోషన్ అధ్యక్షులైన పిల్లి మురళీమోహన్ వెంకటరమణ పేరు పేరుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జ్యుడిషియర్గా రామచంద్రపురంలో బారోషన్ అధ్యక్షులైన పిల్లి మురళీమోహన్ వెంకటరమణ ఈ గత ఫలితంగా ఈరోజు ఏర్పడింది. అది మన ప్రజలందరూ కూడా ఇనాగ్రేషన్ జరగటం, అలాగే జిల్లా జడ్జి గారు అందరూ వచ్చి కూడా అడ్వకేట్స్ మీ అందరి ద్వారా అందుకని ఈరోజు మన ఈ జిల్లా కోర్టుకి మన న్యాయం కోసం మనము 70 సంవత్సరాలు ప్రజలంతా కూడా ఎంతో ఇబ్బంది కష్టపడ్డారు, ఆయుష్పడ్డారు. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈరోజు అది కాకుండా మన రామచంద్రపురం ఉద్దేశంతో పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా మన ముఖ్యంగా చెల్లిగోని శ్రీనివాస్ 53 సంవత్సరం ఇదంతా కూడా ఇనాగ్రేషన్కి అది బాటపడి ఈరోజు మనం ఎంతో అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపే విధంగా మనం నడవాలని న్యాయం కోసం అందరూ కూడా
ఇది వ్యవస్థను ఇంకా విస్తృతం